అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇంట్లో శాంతి, సౌఖ్యం, సంపద ఉండాలంటే ముఖ్యంగా మహాలక్ష్మి కృప అవసరం. అందులో పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కానీ కేవలం పూజ చేయడం, నామమాత్రాన పూజ చేయడం కాదు, నామమాత్రాన ఇది చేయడం కాదు. దానికి ఒక సరైన కాలము, సరైన విధానం చేయాలి అంటారు. అదేవిధంగా అన్నీ మేము మంత్రతంత్రాలతో చేయలేము అంటారు. నిజంగా ఒక్కొక్కసారి కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, కానీ ఆ కాలాలలో పురోహితులు వాళ్ళు దొరకరు. లేదా డబ్బు ఉండదు, వస్తువులు సమకూరు, లేదా వస్తువులు సమకూరు, డబ్బు ఉండదు, మన ప్రాబ్లము తగ్గదు. ఇదైతే ఇంకా చెప్పనవసరం లేదనమాట వాళ్ళ బాధ. అయితే ఇప్పుడు ఏం చేయాలి అనే దానికి నేను ఇంతకుముందు చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేస్తాం. ఇప్పటి నుంచి ఏమి చేయాలి అంటే, మనం ఏం చేసాం, గాలిలో ఉన్న స్థితిగతులను అన్నీ సమతుల్యం చేసుకొని మనకు కావాల్సినవన్నీ మనం తీసుకొని ఇప్పుడు రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి, కరెక్ట్గా స్థిర నివాసం ఏర్పరచాలి మహాలక్ష్మి గారిని, అంటే మహాలక్ష్మి అమ్మవారిని. ఏం చేయాలి, సరైన కాలంలో సరైన విధంగా చేయాలి అంటే ఏంటి, శాస్త్ర భావన ప్రకారం చెప్తున్నాను. ప్రతి పని సమయానికి చేస్తే ఫలితం ఎక్కువ దొరుకుతుంది. అదే అనమాట. దానికి ఏం చేస్తాం, మాస, పక్ష, తిథి, వార, నక్షత్రం ఇవి చూసుకోవాలి. ఇప్పుడు శ్రావణ మాసం మీకు తెలిసిందే, ఆశ్వీజం, కార్తీకం, ఇవి దేనికి ఏమేమి చేస్తాం అనేది మనకు తెలిసింది. దీంట్లో శుక్లపక్షం అంటే చంద్రుడు పెరిగే కాలం. చంద్రుడు ఎవరు అండి, మనస్కారకుడు. ఆయన పెరుగుతున్నప్పుడు ఈ శుక్లపక్షంలో అమ్మవారికి కనుక త్రయోదశి రోజు పూజ చేస్తే విపరీతమైన ధనం వస్తుంది. అదేవిధంగా వృద్ధి, ధన సంపద, అభివృద్ధి జరుగుతాయని శాస్త్రవాక్యం. పౌర్ణమి, సంపూర్ణత, ద్వాదశి, దీంట్లో మళ్ళీ ఎలా శుక్లపక్షంలో ద్వాదశి, త్రయోదశి ఇవన్నీ కలుస్తాయి అన్నమాట. అదే కాలము శుక్రవారం లక్ష్మీదేవి రోజు, బుధవారం ఏంటి, సౌమ్యత ఎందుకు అంటారు, బుధుడు అధిపతి కాబట్టి, బుధుడి బుద్ధికారకుడు కాబట్టి, బుధుడికి చంద్రుడికి మధ్యలో కలిపి జనక చేస్తే మనస్సుని అలా ఆపి మనకు కావలసినవన్నీ ఇస్తారనమాట. అదేవిధంగా మృగశిర, ఉత్తర పాల్గుని, హస్త, ఇవన్నీ వీటిలలో మళ్ళీ నక్షత్రాలు. మనం ఏవి చేసినా, ఎంత చేసినా మళ్ళీ దీపారాధన చేయాలి ఖచ్చితంగా. దానివల్ల ఏమవుతుంది, శాంతిగా శ్రద్ధగా చేయడం వల్ల ముఖ్యంగా ఇల్లు శాంతిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, అన్ని పనులు ఒక్కళ్ళు చేయాలంటే కుదరదు. అట్లాంటప్పుడు అందరం తల ఒక్కడు చేసుకుంటాం. దాంట్లో శాస్త్ర నియమాలని వీటి గురించి చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. దాంట్లో ఒకళ్ళు ఎక్కడ ఉంటుందండి టైము అని, ఎందుకు ఉండదండి, మీకు ఒక్కరోజు మాత్రమే కష్టం అవుతుంది. చూడండి, పలానది ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు, డ్రెస్ పెట్టుకోవాలి, అఫీషియల్ డ్రెస్ వేసుకోవాలనుకున్నా టై ఒక దగ్గరని, షూ ఒక దగ్గరని, అవన్నీ అని పెడుతుంది. అవన్నీ కరెక్ట్గా అంటే ఒక శాస్త్రం తగ్గట్టుగా ఏ ప్లేస్లో ఏది పెట్టుకోవాలి, ఏ ప్లేస్లో ఏది పెట్టుకోవాలి, జ్యువెలరీ ఎందులో పెట్టుకోవాలి, ఈ కోట్ ఎప్పుడు వేసుకోవాలి, లేకుంటే ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలి, ఏదైనా సరే అవన్నీ అనుకుంటారు. అవన్నీ ఎంత ఇదిగా పెట్టుకున్నారో ఇవి కూడా కొంచెం కాలమే మనకు ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏమవుతుంది, నియమానుసారేనా జరిగిపోతూనే ఉంటాయి, పద్ధతుల ద్వారా వస్తూనే ఉంటాయి. మనం దాని గురించి పెద్ద హైరాణ పడన అవసరం లేదు. ఆ టైంకి అవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. ఆ విధంగా నియమం పాటిస్తే ఏమవుతుంది, ఇంట్లో దాని తర్వాత ఈ తిథులు, వార, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, మనం అనుకున్నట్టు మాస, పక్ష, తిథి, వార, నక్షత్రాలు ఇవన్నీ కలిపి గనక మీరు పూజలు చేస్తే అసలు మీకు తిరుగుండదు. మీరు అనుకున్నట్టు ఉంటాయి. కానీ ఫస్ట్ మాత్రం ఈ వీటినన్నీ చేసుకుంటూ వస్తాం చూడండి, అక్కడ ఎందుకు అక్కడ వరకు ఎందుకు ఇబ్బంది అవుతుంది, చాలా మంది అర్జున పడిపోతుంటారు. ఏమనుకుంటారంటే, ఎందుకు మాకే అవ్వట్లేదు, ఇది ఎందుకు జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ లేని వింతనా అన్నట్టు ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అంటే, అందరి నక్షత్రాలు ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన ఒకటి కాదు, అందరూ ఒకటేలాగా ఉండరు.
ఇంటి పేరు మాత్రం ఇప్పుడు వచ్చిన ఏ తల్లిదండ్రులు పుట్టినా ఆ పోలికలు మాత్రం, ఎందుకంటే ఇది సంబంధ బాంధవ్యాలకు ముడిపడ్డది కాబట్టి అవి మనకు తెలియడం కోసం ప్రత్యేకించి అవి మాత్రమే కనపడుతున్నాయి. కానీ మీకు ఎప్పుడు కూడా లోపడున్న తిథులు, ఏమంటారు, నక్షత్రాలు, ఈ ప్రభావాలు, ఇవన్నీ కలయిక మీకు కనిపించదు బయట. కొంతమంది నేరో మైండెడ్ ఉంటారు, కొంతమంది సైకోలు ఉంటారు, కొంతమంది ఇంకా చెప్పనవసరం లేదు ఇంకా వాళ్ళ గురించి. కొంతమంది ఏమో చాలా సున్నితమైన మనసు వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళతో కలిసినప్పుడు చాలా విభేదాలు వస్తుంటాయి. కానీ అయినా కలిసి ఉంటారు. ఎందుకు? పనితీరునో లేకుంటే ఏదైనా. ఇవన్నీ కాకుండా కొంతమంది ఉంటారు సాత్వికంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎందుకు వదిలిపెట్టాలి ఈ బంధాలని, ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి, ఇవి మనం సర్దుకుపోతూ ఉండాలి అనుకుంటారు. దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అయితే ఇవన్నీ మనకు తెలియదు. అయ్యో మనం ఏమైనా చేస్తే మనం ఇంకా కొంతమంది తెలియదు, బయట టార్చర్ని అనుభవిస్తుంటారు, ఏదో ఇబ్బందిని అనుభవిస్తుంటారు. మరి వాళ్ళు బయట ఎట్లా పడాలి వాళ్ళకి అర్థం కాదు. ఇంట్లో వాళ్ళకి తల్లిదండ్రులకు చెప్పుకున్నా, స్నేహితులకు చెప్పుకున్నా, ఇంకొకరికి చెప్తున్నా, ఇప్పుడు పాటించండి పర్వాలేదు మనోళ్లే కదా సర్దుకోండి అంటారు. కానీ వాళ్ళు ఎలాంటి మెంటాలిటీస్, వాళ్ళతో వీళ్ళు ఎలా ఉంటారు అనేది చూడరు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ మంచి గురువు ఎవరు అంటే మళ్ళీ ప్రకృతే. మళ్ళీ మీకు అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, మళ్ళీ పంచభూతాలు, ఆ అమ్మవారే ఇంకా మళ్ళీ మీకు శరణాగతి. అందుకోసమే వీటిని గనక మీరు అనుసరించి కరెక్ట్గా చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ పూజలు, మంత్రాలు, తంత్రాలు ఇవేమీ లేకుండా సింపుల్గా ఈ ప్రయోగాలు చేసుకుంటూ వస్తుంటే ఆ వాటంతల వాటిని వీటిని శిథిలం అయిపోతుంటాయి. అవి మీకు తెలియకుండా, మీకు నొప్పి లేకుండా, మీకు బాధ కలగకుండా, మీకు ఇతరుల వల్ల జరగకుండా అట్లా సాఫీగా జరిగిపోతుంటాయి. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు మనం ఏంటనేది మనం హాయిగా మన పనులేంటో చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బాగా అర్థమైంది కదండి. ఇట్లానే చేసుకుంటూ ఉండండి, హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి, గొప్పగా ఉండండి. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా మందిని చూస్తుంటాం, చాలా సెన్సిటివ్ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉండే మనుషులు కొంతమంది శాడిస్టులు, టాక్సిక్ మెంటాలిటీస్, నేరో మైండెడ్స్, ఇంకా అన్నగూడని పేర్లన్నీ ఉన్నట్టే. ఎందుకంటే నాకు బాగా తెలిసిన వాళ్ళు అనమాట. బాగా అంటే బాగా సన్నిహితురాలు. ఆమె ఏం చెప్పారంటే నాతో, అసలు ఇది నేను అస్సలు అనుకోలేదండి. నా సొంత వాళ్ళే నన్ను వెనక ఏమంటున్నారు, ముందేమంటున్నారో నాకు అసలు తెలియదు. నేను కూడా మీలాగనే కదా, ఎలా ఉంటే అలా మాట్లాడతాను, ఎలా ఉంటే అంతవరకే మాట్లాడదాం అనుకునేదాన్ని. కానీ అసలు నేను చాలా ఊబిలో ఇరుక్కుపోయాను. సమ్మర్ సెలవులలో నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ మనసులో ఉన్న ఆ క్లేశం అంతా నాకు అర్థమైపోయింది. అట్లాంటి మెంటాలిటీస్ దగ్గర నాకు మీరు అన్నవన్నీ నాకు గుర్తొచ్చి నేను చేసుకోవడం వల్ల నేను చాలా బయటపడి నేను మా ఇంటికి వచ్చాను. ఇంకొకటి ఏంటంటే, ఈ టాక్సిక్ మెంటాలిటీ వాళ్ళతో భరించడము అంటే మామూలు విషయం కాదు. ఇదో పెద్ద మన కర్మం చేసుకున్నట్టుగానే. అందులో శాడిస్టులు ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇవి తెలిసినా ఆనందపడే వాళ్ళు ఉంటారు. ఇవన్నిటికీ ఏంటి చెక్క అంటే, మీరు అన్నట్టే ఎప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండాలి. ఆ పరాశక్తే మనల్ని దారి మలుపుతుంది అన్నారు. ఆ మాటకు నేను చాలా చెలించిపోయానండి. నా మనసు బాగా కరిగిపోయింది. అసలు నాకు భావోద్వేగాలతో కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయి అనమాట. ఇది ఇంకా పెద్ద స్టోరీ, కానీ అవన్నీ ఇందులో అవసరం లేదు. సో అందరూ అర్థం చేసుకొని మీ ఇళ్లలో పాటించి మీరు కూడా సౌకర్యవంతంగా, జాగ్రత్తగా, మరి అమ్మవారి కృప, కటాక్షాలు, వీక్షణలు అన్నీ మీ మీద పడాలి. మీరు జాగ్రత్తగా ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్య లాభాలను పొందాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.